హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఒక ఆయిల్ వేసేసుకుందాం. శనగపప్పు వండేసుకుందాం అండి ఈరోజు. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకుందాం. ఇది దోరగా వేగించేద్దాం. ఇది చూడండి, దోరగా వేగిపోతున్నాయి. వెళ్ళిపోయి ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకోండి. ఇది శనగపప్పు అండి, రాత్రి నానబెట్టుకున్నాం కదా, ఉప్పు పెట్టేసుకొని ఉప్పు వేసుకున్నామండి. ఉడికించిన వాటర్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోకుండా వస్తున్నాను ఇందులోనే. ఫస్ట్ వేసుకున్నామండి కొద్దిగా అర స్పూన్, ఒక పావు శనగపప్పు అండి. సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేస్తున్నామండి. 2 స్పూన్లు చింతపండు వేస్తున్నామండి. ఇవన్నీ బాగా వేస్తున్నాం. బాగా కలిపేసుకోండి. వాటర్ ఎక్కువగా పోవాల్సిన అవసరం లేదు. పప్పులో వాటర్ మిగిలింది కదా, అది కోసం కూడా బాగా భద్రపడుతుంది. చాలా టేస్టీ ఉంది. కొంచెం ట్రై చేయాలి. మంచి మగ్గించి పెట్టేసుకోవచ్చండి. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఏదో గుర్తు చేస్తున్నారా. కర్రీ రెడీ అయిపోయింది, చంపకర్రీ.